హరే కృష్ణ. పూర్వం జడభరతుడు అని ఒక ముని ఉండేవాడు. ఆ ముని ఆయన ఒక నెల రోజుల్లో ఆయన చనిపోతాడు అనమాట. ఆయన పూర్వజన్మల్లో చేసిన కర్మఫలాలు అవన్నీ కూడా ఇంకొక నెల రోజుల్లో తొలగిపోతాయి. ఆ నెల రోజుల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి జన్మంటూ ఉండదు. జన్మరాహిత్యం వచ్చేసి ఆయన ఇంకా పరిపూర్ణంగా ముక్తి పొందుతాడు అనమాట. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒకానొక రోజు ఒక కృష్ణ జింక కడుపుతో ఉండి పరిగెడతా ఉంటుంది. దాన్ని ఒక పులి వెంబడిస్తూ ఉంటుంది. ఇది కడుపుతో ఉన్నా కూడా ఆయాసం వచ్చి బిడ్డ కడుపులో ఉన్నా పరిగెడతా ఉంటుంది భయంతో. అంటే బిడ్డ ప్రసవానికి దగ్గరగా ఉంటుంది అనమాట. అయినా కూడా భయంతో పులి పట్టుకుంటే ఎక్కడ తినేసి చంపేసిద్దామని భయంతో పరిగెడతా ఉంటుంది. అదే టైంలో జడభరతుడు అటుగా చూస్తాడు. చూడంగానే జడభరతుల వారి ఆశ్రమానికి దగ్గరలో ఒక నది పాయ వెళుతూ ఉంటుంది. ఈ కృష్ణ జింక ఏం చేసిందంటే ఆ పులి భయంతో ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి ఇలా దూకింది. దూకగానే అదే టైంలో ఆ జింకకి ప్రసవం జరిగి ఆ బిడ్డ ఆ నది పాయలో పడిపోయింది. సింహం ఇంకా ఈ జింక మనకి దొరకదు, ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతుందని చెప్పి అటు పక్కగా వెళ్ళిపోయింది. పులి మేకట్ వెళ్ళిపోయింది, పులి వెళ్ళిపోయింది. ఆ నది పాయలో జింక పిల్ల పడిపోయింది అనమాట. ప్రసవించి అప్పుడే పడిపోయింది. జడభరతుల వారు దాన్ని చూస్తారు. అయ్యో చిన్నపిల్ల ఇప్పుడే జననం తీసుకుంది, నీళ్ళల్లో అలానే ఉంచితే చనిపోయిందని చెప్పి ఈయన నది దగ్గరికి వెళ్ళి ఆ పిల్లని తీసి దాన్ని చక్కగా అన్ని తుడిచి అంతా చేసి దానికి ఆవు పాలు తాగిపించి దాన్ని బతికిస్తాడు. ఇంకా నెల రోజుల్లో ఆయన చనిపోతారు అనగా ఈ నెల రోజులు ఈ జింక పిల్ల యోగక్షేమాలు చూస్తూనే ఉంటాడు. అయితే ఈ జింక పిల్ల బతకడం బాగానే ఉంటుంది, హెల్తీగానే ఉంటుంది, ఆవు పాలు తాగుతూ ఉంటుంది. సడన్గా జడభరతుల వారు ప్రాణం పోయే సమయానికి నేను లేకపోతే ఈ కృష్ణ జింక పిల్ల ఎలా ఉంటుందో పాపం అని చెప్పి ఆలోచిస్తాడు. ఆయన అలా ఆలోచించిన పాపానికి ఆయన చనిపోయే ప్రతి మనిషి చనిపోయేటప్పుడు ఏ ఆలోచనలతో చనిపోతాడో ఆ ఆలోచన కోసం మళ్ళీ జన్మనెత్తాల్సి ఉంటుంది. ఆయన అలా ఆలోచించడం వల్ల ఈయన ఒక కృష్ణ జింక పిల్లలాగా మళ్ళీ పుడతాడు. మళ్ళీ ఆయన పూర్వజన్మ కృతంలో ఉన్న పాపాలన్నీ పోయినా మళ్ళీ తెలిసి తెలియక మళ్ళీ పాపాలు చేసి మళ్ళీ అనేక యోనుల్లో జన్మలు తీసుకొని అలా 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 ఎన్నో వేల సంవత్సరాల తర్వాత ఆయనకు ముక్తి వచ్చింది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరి పట్ల శ్రద్ధని చూపించకూడదు. ఆ శ్రద్ధని చూపించినా అది తామరాకు మీద నీటి బొట్టులాగా మాత్రమే ఉండాలి. అది మన జన్మల్ని నిర్ణయించే స్థాయికి ఉండకూడదు. ఆ ఆలోచన అక్కడి వరకే ఉండాలి. చనిపోయినా కూడా దాని గురించి ఆలోచించే అంత ఆలోచనలు ఎవ్వరి గురించి చేయకండి. మీరు ఒంటరిగా వచ్చారు, ఒంటరిగానే వెళ్ళిపోవాలి. మీతో ఎవరూ రారు, డబ్బు కూడా రాదు. అందుకనే మనం చేసే సాధన అంతా ఎందుకంటే మనం చనిపోయే ముందు ఒక్కసారన్నా అదంతా గుర్తొచ్చి భగవన్ నామం గుర్తు చేసుకుంటే ఇంకా మనకి జన్మంటూ ఉండకుండా చక్కగా జన్మరాహిత్యంతో ముక్తిని పొందుతాం. అందుకనే అనవసరమైన పనికి రాని విషయాల గురించి ఆలోచించొద్దు, వాటి గురించి దిగులు పెట్టుకోవద్దు.
జడభరతుడి వృత్తాంతం వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదన్నమాట. అందుకనే మీరందరూ ముక్తిని పొందాలని ఆశిస్తున్నాను. హరే కృష్ణ.